ఫ్రెండ్స్, ఈ వీడియోలో హప్ వీల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు సపోజ్ ఇది ఆటోమేటిక్ వెహికల్ అన్నట్టు. సో మనకు బాగా కొండలాంటి హైట్ ఉన్న దగ్గర మధ్యన ఆగిపోతే ఎలా అనే దాని గురించి చూపిస్తాను. సో ఇప్పుడు నేను చూపించబోయే హైట్ హైదరాబాద్లోనే చాలా బిగ్గెస్ట్ హైట్ అన్నట్టు. సో అంత పెద్ద హైట్ ప్లేస్ ఎక్కడ లేదు. సో నేను చాలామందికి పర్సనల్ ఓన్ కార్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు బిగినర్స్కి ప్రతి ఒక్కరికి ఇక్కడ తీసుకొస్తాను. సో ఇప్పుడు మీరు బాగా గమనించండి జాగ్రత్తగా. సో అక్కడ మీరు ఏం లేదు, ఆటోమేటిక్ వెహికల్ అనేది అసలు వెనకకు రాదు. సో పెద్ద హైట్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం వస్తుంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ వెహికల్స్ సపోజ్ 2020 నుంచి కొత్త వెహికల్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క కార్లో ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ కార్లో హిల్ హోల్డ్ అసిస్టెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో కొండలాంటి హైట్ ఉన్నా సరే మన కార్ అయితే వెనకకు రాదు. సో గమనించండి, ముందు ఎంత పెద్ద హైట్ ఉంది, చాలా పెద్ద హైట్. సో అక్కడ మధ్యన హైట్లో కూడా మీకు ఆగిపోదు. ఫస్ట్ మీరు హైట్ చూసి భయపడొద్దు. సో కింది నుంచే స్టార్టింగ్ నుంచే మీరు నెమ్మదిగా పైకి ఎక్కించండి. మీకు మధ్యన ఆగిపోవడం అనేది ఏముండదు. ఇప్పుడు ట్రాఫిక్ ఏముండదు ఇక్కడ, ఎప్పుడు వన్ వే ఇది. ఒకవేళ మధ్యన ఆగిపోయిందని అనుకోండి, మీరు కంగారు పడద్దు. చూడండి, ఇక్కడ నేను పెద్ద హైట్ మధ్యన తీసుకొచ్చి ఆపుతున్నాను. సో ఇక్కడ ఆపాను. ఓకే ఫ్రెండ్స్, గమనించండి, ఇక్కడ మీరు అప్ వీల్లో ఆగిన తర్వాతకి ఇట్లా బ్రేక్ గట్టిగా నొక్కి పెట్టండి, గట్టి కొట్టాలి. కొట్టేసిన తర్వాతకి బ్రేక్ అనేది వదిలేసేయండి. 1 2 3 అనే లోపు మీకు హోల్డ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ లేట్ చేస్తే మళ్ళీ వెనకకు వస్తుంది. జస్ట్ మీరు ఏం లేదు, ఇట్లా బ్రేక్ కొట్టేసి వదిలేస్తారు కదా, వెంటనే యాక్సిలేటర్ ఇవ్వండి, మీకు ముందుకు వెళ్ళిపోతుంది. అంటే అక్కడ మీకు ఈ లెగ్ మార్చడానికి జస్ట్ అర సెకండ్ కూడా పట్టదు. ఇక్కడ నుంచి లెగ్ ఇక్కడ షిఫ్ట్ చేస్తానికి ఎంత టైం పడుతుంది మనకు? అర సెకండ్ లోపే. సో మీకు 3 సెకండ్ హోల్డ్ అవుతుంది కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. జస్ట్ మీరు లెగ్ మార్చేసి యాక్సిలేటర్ నొక్కితే ముందుకు వెళ్ళిపోతుంది. ఈ హిల్ హోల్డ్ అసిస్టెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్కి మంచిగా ఉపయోగపడుతుంది. మీరు ట్రై చేయండి, మీకు బాగా వస్తుంది. బ్రేక్ మీద కాలు పెట్టుకోండి, బ్రేక్ మీద కాలు తీయండి, ఖతం యాక్సిలేటర్ ఇవ్వండి, మూతనే ఉంటుంది. సో హిల్ హోల్డ్ అసిస్టెంట్ అనేది మీకు 3 సెకండ్స్ హోల్డ్ అవుతుందండి. కొత్త వెహికల్స్ అయితే మీరు ప్రతి ఒక్క కార్కి ఉంటుంది. ఇది టాటా వెహికల్స్లో ఉంటుంది, హుండైలో ఉంది, మారుతిలో ఉంది, స్కోడాలో ఉంది. ప్రతి ఒక్క కంపెనీ కార్లలో ఈ హిల్ హోల్డ్ అసిస్టెంట్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కార్తోని ఈ ఫ్యూచర్ అనేది వస్తున్నది ప్రతి ఒక్క దానికి. మీరు అంత హైట్లో ఆగిపోయినప్పుడు ఒకసారి ఖచ్చితంగా బ్రేక్ బాగా ప్రెస్ చేసి వదిలేసేయండి. 1 2 3 3 సెకండ్ హోల్డ్ అవుతుంది. సో మీరు అక్కడ చేయవలసింది ఏం లేదు, జస్ట్ బ్రేక్ నుంచి కాలు తీసి యాక్సిలేటర్ ఇస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. లేదు మీది అంతకంటే పాత మోడల్ అనుకోండి, మీరు అక్కడ కంగారు పడొద్దు, భయపడొద్దు. జస్ట్ బ్రేక్ గట్టి కొట్టేసి హ్యాండ్ బ్రేక్ లాగండి గట్టిగా. టెక్నిక్ నెంబర్ 1 ఇది. హ్యాండ్ బ్రేక్ గట్టిగా ప్రాపర్గా వేస్తే మీ కార్ అనేది వెనకకు రాదు. మీరు హ్యాండ్ బ్రేక్ సరిగా లాక్కుంటే మళ్ళీ కొంచెం వెనక్కి వస్తుంది. సో హ్యాండ్ బ్రేక్ గట్టిగా వేసి లెఫ్ట్ హ్యాండ్ అనేది హ్యాండ్ బ్రేక్ తీసడానికి రెడీగా పట్టుకోండి. బ్రేక్ మీద కాలు తీసేయండి, యాక్సిలేటర్ ఎక్కువ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి, ముందుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ మాన్యువల్ కార్ అనుకోండి, మీరు సేమ్ ప్రాసెస్. ఫస్ట్ మీరు బ్రేక్ అనేది గట్టిగా కొట్టేసి హ్యాండ్ బ్రేక్ వేసేసుకొని మీరు బైటింగ్ పాయింట్ తీసుకొచ్చి హోల్డ్ చేసి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయడం, యాక్సిలేటర్ ఇవ్వడం, స్లోగా క్లచ్ లేపడం, 3 ఒకేసారి జరగాలి. సో అట్లా చేస్తే మీకు వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ ఉండాలి, అది వెంటనే రాదు, ఫస్ట్ సారికి అర్థం కాదు. సో ఆటోమేటిక్ వెహికల్ అయితే చాలా ఈజీ అండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. హైట్లో మీ ఇంటి దగ్గర కానీ మీ అపార్ట్మెంట్లో ఎక్కడైతే ర్యాంప్ ఉంటుందో ఆ ర్యాంప్ మధ్యలో తీసుకెళ్ళి ఆపండి, బ్రేక్ మీద కాలు తీసి కౌంట్ చేసుకోండి. మీకు ఈజీగా అక్కడ మీకు 3 సెకండ్ హోల్డ్ అవుతుంది. జస్ట్ మీరు లెగ్ షిఫ్ట్ చేస్తానికి మీకు అర సెకండ్ కూడా పట్టదు. సో బాగా పనిచేస్తుంది. హైట్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ హిల్ హోల్డ్ అసిస్టెంట్ అనే ఆప్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది.